మామిడికాయ కొబ్బరికాయ కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి ఈరోజు. ఇప్పుడు ఈ మామిడికాయకి సైజ్ చూడండి. కొబ్బరికాయ తీసుకుంటున్నానండి. ఎక్కువ పులపా కాదు, ఎక్కువ తక్కువ కాకుండా ఉంటదండి. 15 పచ్చిమిరకాయలు తీసుకుంటున్నానండి. చిన్న కొత్తిమీర కట్టండి. ఈ మామిడికాయ కొబ్బరికాయ పచ్చిమిరకాయలు కొత్తిమీర జీలకర్ర పసుపు వేసి ఆడేయాలండి. అప్పుడు తర్వాత మీకు ఎలా చేయాలో చూపెడతాను. ఇదిగో అండి, నేను కొబ్బరి కూర తీసేసుకున్నాను. మామిడికాయ తురుముకున్నానండి. ఈ కొత్తిమీర పచ్చిమిరకాయ పసుపు ఉప్పు అన్ని వేసేసి ఆడేసుకున్నానండి. జీలకర్ర అని ఇది కొబ్బరి కూరలో వేసేసుకుంటున్నానండి నేను. ఇది కూడా మామిడికాయ కూడా పెద్దగా కాకుండా కొద్దిగా ఒక్కు తిప్పితే సరిపోతుందండి. నేను ఆడేసుకున్నానండి. ఇది మామిడికాయ తురుము వేసుకునండి. చాలా సులువండి. ఇది ఒక్క చెక్కుంటే కొద్దిగా చేసేసుకోవచ్చు. ఇది నేను శుభ్రం కలిపేసుకునండి పోపు పెట్టుకుంటానండి. పోపు చూపెడతానండి మీకు. ఇదిగోండి, నేను కొబ్బరి మామిడికాయ మిక్సీ ఆడేసుకుని పెట్టేసుకున్నాను. కొత్తిమీర కొబ్బరి తురుము అండి, మామిడికాయ తురుము, కొత్తిమీర పచ్చిమిరపకాయలు జీలకర్ర పసుపు ఉప్పు నేను ఆడేసుకుని మిక్సీ పెట్టేసుకుని కలిపేసుకుని పెట్టుకున్నానండి. ఇది నేను పోపు పెట్టుకుంటానండి. మినపసెక్కు అండి, ఇది ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర అండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్నర మినపసెక్కు, 2 మిరపకాయలండి, 2 కరివేపాకు రెమ్మలండి, స్పూన్నర నూనె వేసుకునండి గ్యాస్ వెలిగించుకుంటున్నానండి. నేను పోపు పెట్టుకుంటున్నాను. స్పూన్ తోటి 2 స్పూన్లు వేసుకున్నానండి అండి. మినపసెక్కు వేసుకుంటున్నాను నేను. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, మామిడికాయ కొబ్బరికాయ కొత్తిమీర పచ్చిమిర్చి ఇంట్లో ఉంటే చక్కగా చేసేసుకోవచ్చు అండి. 10 నిమిషాల్లో ఈ పచ్చడి రెడీ అయిపోతుందండి. మీరు ఒకసారి చేసి చూసుకోండి, మీకే తెలుస్తుంది. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.